వెల్కమ్ టు TR9 టీవీ స్పెషల్ న్యూస్. నేను నీరజ. 2014 ఎన్నికల సమయంలో దేశంలో ఎక్కడ చూసినా నరేంద్ర మోదీ గురించే చర్చ జరిగింది. సరిగ్గా 10 ఏళ్ల తర్వాత 2024 ఎన్నికల సమయంలో ఇప్పుడు నరేంద్ర మోదీ వయసు గురించి చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది సెప్టెంబర్లో 75 ఏళ్లు పూర్తి చేసుకుంటారు నరేంద్ర మోదీ. ప్రధానమంత్రి అయ్యాక జరిగిన పరిణామాలు, సంభాషణల్లో 75 ఏళ్లకు తమ నాయకులు రిటైర్ అవ్వాలని బీజేపీ అప్రకటిత నిబంధన పెట్టుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో 75 ఏళ్ల వయసు మోదీకి అమృతకాలమా, విషమకాలమా అనే ప్రశ్న ప్రస్తుతం అది సర్వత్రా చక్కర్లు కొడుతోంది. వయసు మీద చర్చ మొదలు కావడానికి మొదటి కారణం నరేంద్ర మోదీ అయితే రెండో కారణం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. ఆయన జైలు నుండి రాగానే మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇండియా కూటమికి ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరని బీజేపీ పదే పదే అడుగుతోంది. అసలు బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు? వచ్చే సెప్టెంబర్ నాటికి మోదీకి 75 సంవత్సరాలలో అడుగు పెడతారు. 75 ఏళ్ల తర్వాత బీజేపీ నాయకులు రిటైర్ అవ్వాలని ఆయనే రూల్ పెట్టారు కదా. ఆయన పెట్టిన రూల్తో అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్, యశ్వంత్ సిన్హా తదితరులు రిటైర్ అయ్యారు. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రిటైర్ కాబోతున్నారు. వాళ్ళు యోగి ఆదిత్యనాథ్ని పక్కకు పెట్టి 59 ఏళ్ల హోంమంత్రి అమిత్ షాను ప్రధానమంత్రిని చేయాలనుకుంటున్నారు. మరి నరేంద్ర మోదీ ఓట్లు తన కోసం అడుగుతున్నారా లేక అమిత్ షా కోసం అడుగుతున్నారా? అమిత్ షా కోసం అడిగితే మోదీ గ్యారంటీలను అమిత్ షా నెరవేరుస్తారా అని ఓ సందేహాన్ని లేవనెత్తి బీజేపీని కుదిపేశారు. అప్పటి వరకు తమకిక ఎదురే లేదన్నట్లుగా సాగిన బీజేపీ ప్రచారం కేజ్రీవాల్ వ్యాఖ్యల కుదుపులో చిక్కుకుంది. మోదీ అన్ని మర్చిపోతున్నారని, ఆయన చేతలు వణుకుతున్నాయని సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. ఇంత దుమారంలోనూ మోదీ కూడా తన వయసు, రిటైర్మెంట్ గురించి మాట్లాడటం లేదు. మోదీ మౌనం ఏం చెప్తోంది? ఆయనే బాధ్యతలు అమిత్ షాకు లేదా ఇతర నాయకులకు అప్పగించి స్వచ్ఛందంగా వైదొలుగుతారా అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది. కానీ తన ఒంట్లో శక్తి ఉన్నంత కాలం ప్రధానమంత్రిగా ఉండాలనుకుంటున్నానని మోదీ పరోక్షంగా చెప్పారన్నట్టే ఇది ఒక రకంగా చైనా జిన్పింగ్, రష్యా పుతిన్ల ఆలోచన ధోరణిని ప్రతిబింబించేదే. దీంతో పాటు ఇటీవల ఒక ప్రైవేట్ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వెనుక దేవుడు ఉండి కఠినమైన నిర్ణయాలు తీసుకునే శక్తిని ప్రసాదిస్తాడని, ఎలాంటి రాజకీయ నేపథ్యంలోనైనా ప్రజలకు సేవ చేయడానికి దేవుడే తనని పంపించాడని ఆయన చెప్పుకున్నారు. ఇంకో అడుగు ముందుకేసి దేవుడు నడిపిస్తున్న దారిలోనే నడుస్తూ దైవిక స్ఫూర్తితో పని చేస్తున్నానని, దేవుడి చేతిలో తానొక పనిముట్టునని కూడా మోదీ చెప్పారు. ఇది కూడా మూడోసారి ప్రధానమంత్రి పదవిలో కొనసాగాలని ఆయన గాఢంగా కోరుకుంటున్నాడనడానికి మరో అస్పష్ట సంకేతంగా భావించవచ్చు. ఎన్నికల సమయంలో వయసు నిబంధనపై మోదీ మౌనం పాటించడానికి, దీనిపైనే ప్రతిపక్షాలు విమర్శలు చేయడానికి కారణం లేకపోలేదు. బీజేపీలో ఏ నిర్ణయమైనా ఆర్ఎస్ఎస్ తీసుకుంటుందనే అభిప్రాయం లోపల బయట బలంగా ఉంది. ఈ నిబంధన మోదీతో పాటు అందరికీ వర్తిస్తే ఆర్ఎస్ఎస్ మాటే బీజేపీకి శాసనం. లేదంటే ఈ రూల్ మోదీకి తప్ప బీజేపీ మిగతా నాయకులందరికీ వర్తిస్తే మోదీ మాటే ఆర్ఎస్ఎస్ వింటుందని ఒక స్పష్టతకు రావచ్చు. మోదీ అనుకూల మీడియాలో దీనికి సంబంధించి పెడుతున్న పోస్టులు, తద్వారా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గమనిస్తే అమిత్ షాకు ప్రధానమంత్రి కావాలని కోరిక ఉందా అనే సందేహం కూడా కలుగుతోంది. బీజేపీ నాయకులు అభినవ చాణక్యుడు అని పిలుచుకునే అమిత్ షా అపర చాణక్యుడిలానే ఎత్తులు వేసి ఆయన కింద పనిచేసే టెక్నోక్రాట్స్ టీంతో ఈ నిబంధనలు ఎన్నికల తర్వాత తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారేమో, అందుకే ఈ ముందస్తు చర్చ ప్రచారమేమో అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ప్రధానమంత్రి కావాలనుకుంటున్న నాయకులు కూడా ఏదైనా మోదీ తర్వాతే అనే భావనలో ఉన్నారు. మోదీకి 75 ఏళ్లు నిండిన మీదట కూడా వీరంతా ఆగుతారా? మోదీజీ దిగిపో అనే ధైర్యం వీరిలో ఎవరికైనా ఉంటుందా? అసలు మోదీ తర్వాత నెంబర్ 2 ఎవరు? ఇవన్నీ బీజేపీ అంతర్గత సమస్యలే. ఇప్పటికైతే లేలేత ప్రశ్నలే. నిజానికి 75 ఏళ్లు పైబడిన వాళ్ళు ప్రధానమంత్రిగా కొనసాగడంలో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు ఉండవు.
దీనికి మన దేశానికి ప్రధానమంత్రులుగా పనిచేసిన వారి వయస్సును పరిగణలోకి తీసుకుంటే సరిపోతుంది. 63 ఏళ్ల వయసులో నరేంద్ర మోదీ 15వ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 10 ఏళ్లుగా పదవిలో కొనసాగుతున్న ఆయనకు ఈ సంవత్సరం సెప్టెంబర్లో 74 సంవత్సరాలు నిండుతాయి. మన దేశ ప్రధానుల్లో మొరార్జీ దేశాయ్ 81 ఏళ్ల వయసులో ప్రధానమంత్రి అయి 83 ఏళ్లకు రిటైర్ అయ్యారు. 71 ఏళ్లకు ప్రధానమంత్రి అయిన మన్మోహన్ సింగ్ 81 ఏళ్ల వయసులో ప్రధానమంత్రి పదవి నుండి దిగిపోయారు. 71 ఏళ్ల వయసులో మొదటిసారి ప్రధానమంత్రి అయిన వాజ్పేయి 80 ఏళ్ల వయసులో ఆ పదవీ కాలాన్ని ముగించారు. 74 ఏళ్ల వయసులో ప్రధానమంత్రిగా ఉండగానే జవహర్ లాల్ నెహ్రూ చనిపోయారు. 75 ఏళ్లకే పివి నరసింహారావు ప్రధానమంత్రి పదవీ కాలం ముగిసింది. చరిత్రను పరిగణలోకి తీసుకుంటే నరేంద్ర మోదీ సులభంగా ఇంకో 5 ఏళ్లు ప్రధానమంత్రిగా కొనసాగవచ్చు. ఒకరి తర్వాత ఒకరు దేశవ్యాప్తంగా బడా నాయకులంతా మోదీ వయసు మీద మాట్లాడడం మొదలెట్టారు. దీనికి కౌంటర్గా బీజేపీ నాయకులు అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించినా ఫలించలేదు. దీంతో హోంమంత్రి అమిత్ షా బీజేపీలో అలాంటి రూలేమీ లేదని, మోదీయే ప్రధానమంత్రిగా కొనసాగుతారని పలు సభల్లో సమావేశాల్లో వివరణ ఇవ్వాల్సి వచ్చింది. 2029 తర్వాత కూడా మోదీయే మా నాయకుడు, ఆయన నేతృత్వంలోనే ఎప్పుడూ మా పార్టీ పనిచేస్తుందని చేసిన షా వ్యాఖ్యల్లో వ్యంగ్యమేమైనా ధ్వనిస్తోందా అని ప్రత్యర్థులు భూతద్దం వేసుకుని వెతికారు. ఆయన ఎంత సమర్థంగా వివరణ ఇచ్చినా సరే 2019లో అమిత్ షా ఒక సందర్భంలో 75 ఏళ్లకు రిటైర్ అవ్వాల్సిందే అని చేసిన వ్యాఖ్యలు అప్పుడు ఇప్పుడు పేరుతో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. మోదీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పలు సంస్థలు సైతం ఈ విషయాన్ని ప్రజల ముందుకు తేవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. మోదీ కాకుంటే ఎవరు అంటే చాలా మంది నోటి నుండి అమిత్ షా, ఆర్ఎస్ఎస్ మూలాలు బలంగా ఉన్న నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేర్లు వినబడటం మామూలే. అయితే మోదీ పేరును సందేహంలో పడవేసి వీళ్లను ముందుకు తీసుకువస్తే బీజేపీకి ఓట్లు పడే పరిస్థితి లేదు. దేశంలో ఏ మూల చూసినా మోదీకి ఒక రకమైన ఆకర్షణ, బలమైన ముద్ర వేయగల ప్రభావం ఉన్నాయి. ఇతర ఏ బీజేపీ నాయకులకు ఆ సత్తువ, సంపద లేదు. ప్రతిపక్షాల ఆరోపణలు పక్కన పెట్టి ఆయన ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకున్న ఇప్పుడున్న కేంద్ర మంత్రులలో మోదీయే సంపూర్ణ ఆరోగ్యవంతుడు. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల ప్రచారానికి అత్యధిక సమయం కేటాయిస్తున్నది కూడా ఆయనే. మరో విశేషం ఏమిటంటే ఆయన నిర్దేశించుకున్న అమృత కాలం 2047 అంటే భారత స్వాతంత్ర స్వర్ణోత్సవం అప్పటిదాకా ఉండి వీలైతే అధికారంలో ఉండి ఆ ఉద్విగ్న క్షణాలను మోదీ చూడాలనుకుంటుండవచ్చు. అలాంటప్పుడు ఈ ఎన్నికల తర్వాత ఆయన పంత సమూలంగా మారే అవకాశాలే ఎక్కువ. అందుకే బీజేపీకి ఈ ఎన్నికలు ఎలా చూసినా అగ్ని పరీక్షే. అంటే దశాబ్ద కాలంగా ఒకే రీతిలో సాగుతూ వస్తున్న మన దేశ రాజకీయాలు జూన్ 4 తర్వాత కొత్త మలుపు తీసుకుంటాయనడంలో సందేహం లేదు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.